అవసరానికి దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. లైఫ్లో కొన్నిటికి సెకండ్ ఛాన్స్ అనేదే ఉండదు. ప్రాబ్లమ్స్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తే తప్ప అందులో ఉన్న డెప్త్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. ప్రతి క్లాస్కి ఒక సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ ద్వారా నువ్వు ఆ సిలబస్ నుంచి ఏం నేర్చుకున్నావో తెలుస్తుంది. లైఫ్ అనే సిలబస్లో కూడా ప్రాబ్లమ్స్ అనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావన్నదే ఇంపార్టెంట్. ఏంటి లైఫ్, ప్రాబ్లమ్స్, సిలబస్ అంటూ ఏదేదో మాట్లాడతానా అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మహాభారతం. వేదవ్యాసుడు రచించిన ఒక గొప్ప వేదం, జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ఒక గొప్ప గ్రంథం మహాభారతం అనే పదం వినగానే ఫస్ట్ సమాజంలో ఎంతో మందికి వచ్చే మొదటి సందేహం ఏంటంటే, అసలు మహాభారతం నిజంగా జరిగిందా? దానికి పాసిబిలిటీ ఉందా? అప్పట్లోనే ఆ టెక్నాలజీ ఉంటే మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే మహాభారతం నిజమో కాదో పక్కన పెడితే కొన్ని పురాతనమైన విషయాల గురించి తెలుసుకుందాం. వాల్స్లో బ్యూరియల్ ఛాంబర్ ఉంది. దానికి ప్రత్యేకత ఏంటంటే, డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఆ ఛాంబర్ ఎంట్రన్స్ ఎదురుగా సూర్యుడు ఉదయిస్తాడు. దాంట్లో ఏం ప్రత్యేకత ఉంది అని అనుకుంటున్నారా? సూర్యుడు కిరణాలు ఛాంబర్ లోపల ఉన్న పొడవాటి రాతి స్తంభం పైన పడతాయి. ఇది కామనే కదా అని అంటారా? అయితే ఇప్పుడు చెప్తాను వినండి. సూర్యుడి కిరణాలు స్తంభం పైన పడడం విచిత్రమేమీ కాదు. కానీ సూర్యుడు స్ట్రైట్గా స్తంభం ఉండే చోటు నుంచి కొంచెం పక్కగా ఉంటాడు. దానికి ఆ స్తంభం మీదే ఆ వెలుతురు పడేటట్లుగా పారాబోలిక్ మిర్రర్ని వాళ్ళు నిర్మించారు. ఇది 5000 సంవత్సరాల కిందటని. విషయం ఏంటంటే, ఆ రాతి స్తంభానికి కింది నుండి పైకి కొన్ని ఘాట్లు ఉంటాయి. డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు సూర్యకిరణాలు రోజుకొక ఘాటును దాటుకుంటూ వెళ్తాయి. ఇది మోస్ట్ యాన్షియంట్ క్యాలెండర్గా వాళ్ళు పిలువబడుతుంది. అంటే అంతటి పర్ఫెక్ట్ క్యాల్కులేషను ఆ కాలంలోనే ఉందన్నమాట. సుశ్రుత సంహిత అనే 3000 సంవత్సరాల కిందటి పుస్తకంలో ప్లాస్టిక్ సర్జరీస్ గురించి రాయడం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీలో ఉపయోగించే ఫ్లాప్ టెక్నిక్ని నేటి డాక్టర్లు ఇంకా ఉపయోగిస్తున్నారు. సులభ సూత్రాస్ అనే పుస్తకంలో √2 వాల్యూ 1.14215గా లిఖించబడింది. మోడర్న్ √2 వాల్యూ 1.14213 ఆల్మోస్ట్ ఈక్వలేగా. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే మనం మోడర్న్ లైఫ్లో ఉపయోగించే ఎన్నో టెక్నిక్స్ పురాతనమైన కాలం నుంచే ఉన్నాయన్నమాట. మహాభారతం నుంచి కూడా ఇలాంటి ఎంతో జ్ఞాన సంపదని మనం నేర్చుకోవచ్చు. సో అవర్ నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ మహాభారతం. Don't forget to subscribe our channel. Live every day like it's your last day.